అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 11వ విడతలో భాగంగా దాదాపు 1800 లబ్ధిదారులకు 20 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు మా కాన్స్టిట్యున్సీకి అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీకి ₹1 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఎక్కువ దాదాపు ముస్లిం మైనారిటీలకి 50% మేము ఇచ్చిన దీంట్లో 50% పైగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా పెన్షన్స్ అయితే ఏమి, డిఐసి అయితే ఏమి, ఇవి కాకోకుండా అనేకమైనటువంటి హౌసింగ్ గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక చిన్న హౌస్ ఇచ్చిన దాఖలాలు లేవు. మొత్తం కట్టిస్తామని చెప్పేసి మధ్యలో టెండర్లు వేసి డబ్బులు వాడుకొని మొత్తం మధ్యలో వదిలేసేయడం జరిగింది. అవి మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే 10,000 పైగా ఇల్లు ఇస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో టిడ్కో హౌసెస్ దాదాపు 3,000 హౌసెస్ అర్బన్ కి సంబంధించి ఉన్నాయి. ఎక్కడే కానీ ఒక హౌస్ కట్టించిన దాఖలాలు కేవలం పెయింట్లు మాత్రమే వేసి బిల్లులు చేసుకున్నారు. 2014-19లో ఏవైతే కన్స్ట్రక్షన్ చేసి పెట్టామో అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు కానీ మళ్ళీ మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని మొదలు పెట్టడం జరిగింది. తొందరలోనే ఆ టిడ్కో హౌసెస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.